హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నవంబర్ 12వ తేదీన 2020 నాడు కాలభైరవ జయంతిని జరుపుకుంటున్నారు. మానవ జాతి మనుగడకు అత్యవసరమైన జీవిత పాఠాలను బోధించడానికి పరమశివుడు కాలభైరవుడిగా రూపాంతరం చెందాడు. వాస్తవానికి కాలభైరవుడు మరొకరు కాదు, ఆయనే శివుని యొక్క మరొక అంశం. అయితే అతని స్వరూపం మరియు స్వభావాన్ని గమనిస్తే కాలభైరవుడు శివుని యొక్క అత్యంత భయంకరమైన మరియు ఉగ్రరూపం అని నమ్ముతారు. కాలభైరవుడు శివుని జటాజూటం నుండి, అంటే ఆయన జుట్టు నుండి ఉద్భవించాడు. తాత్విక శక్తులు కలిగిన ఆయన శత్రువుల నుండి మానవజాతిని సంరక్షించే క్షేత్రపాలకుడు కూడా అయ్యాడు. అటువంటి ఉగ్రస్వరూపుడైన కాలభైరవుడి పుట్టుకకు అసలు కారణం తెలిస్తే మీరు దిగ్భ్రాంతి చెందడం ఖాయం. కాలభైరవుడి ఈ రహస్యకథను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్నేహితులారా, కాలభైరవుడి శివుని అత్యంత ఉగ్రరూపం. ఆయన మానవజాతి సంరక్షకుడు. మన అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మరియు మాత్సర్యాల నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. అలాగే ప్రకృతిలోని అష్టదిక్కులను నియంత్రిస్తూ బాహ్య శత్రువులకు శిక్ష విధించే శిక్షకుడు కూడా ఆయనే. అసలు కాలభైరవుడు ఎలా ఉద్భవించాడు? హిందూ ధర్మంలో భైరవుని ఆవిర్భావానికి సంబంధించి అనేక దంతకథలు ఉన్నాయి. ఈ కథలన్నిట్లో అత్యధిక ప్రచారం పొందిన కథ శివపురాణం నుండి వచ్చింది. దీని ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సమయంలో విష్ణువు బ్రహ్మను ఇలా అడుగుతాడు, ఈ మొత్తం జగత్తుకు అందరికంటే గొప్ప సృష్టికర్త ఎవరు? దానికి బ్రహ్మ వెంటనే అహంకారంతో ఇలా సమాధానమిస్తాడు, ఈ జగత్తును నేనే సృష్టించాను, కాబట్టి నేనే అందరికంటే గొప్ప సృష్టికర్తను, అందరూ నన్నే పూజించాలి అని అంటాడు. దీనికి సమాధానంగా మహావిష్ణువు, నువ్వు సృష్టించిన దానిని నాశనం చేసేవాడు శివుడు, కాబట్టి మీ సృష్టిని అంతం చేసే శక్తి ఆయనలోనే ఉంది అని అంటాడు. ఈ మాట విన్న బ్రహ్మకు ఎక్కువ కోపం వస్తుంది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన బ్రహ్మదేవుడు అప్పటి నుండి శివుడి పనుల్లో అడ్డుకోవడం, జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఆయన పదే పదే శివునికి ఇబ్బందులు కలిగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ శివుడు వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. రోజులు గడిచే కొద్దీ బ్రహ్మ యొక్క ఇబ్బందులు హద్దుమీరినప్పుడు వాటిని సహించలేక శివుడు తన తల జుట్టు నుండి ఒక చిన్న వెంట్రుకను పెరికి విసిరేస్తాడు. ఆ వెంట్రుక తక్షణమే కాలభైరవుడి రూపాన్ని ధరిస్తుంది. కాలభైరవుడు అడ్డుకోలేని కోపంతో బ్రహ్మ యొక్క 5 తలల్లో ఒకదానిని తన చిటికెన వేలు గోరుతోనే నరికేస్తాడు. దీనితో బ్రహ్మను ఆవరించిన అహంభావం పూర్తిగా తొలగిపోతుంది. పశ్చాత్తాపంతో ఇకపై తాను విశ్వం యొక్క కళ్యాణం మరియు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటి నుండి బ్రహ్మ కేవలం 4 తలలు కలిగి చతుర్ముఖ బ్రహ్మ అని పిలువబడ్డాడు. అయితే బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు. అందువల్ల బ్రాహ్మణుడైన బ్రహ్మను చంపిన కారణంగా శివునికి బ్రహ్మహత్యా పాపం అంటుకుంటుంది. బ్రహ్మదేవుని పుర్రె కాలభైరవుని చేతులకు అంటుకుపోతుంది. దీనినే బ్రహ్మ కపాలాన్ని అని అంటారు. బ్రాహ్మణుని సంహరించిన పాపం వలన తన చేతికి అంటుకున్న పుర్రెతో భైరవుడు 12 సంవత్సరాల పాటు ప్రపంచమంతా సంచరిస్తాడు. ఆ కపాలం అతని చేతి నుండి విడిపోనే పోదు. కాలభైరవుడు తన బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి ఆ బ్రహ్మ కపాలంతోనే పవిత్ర క్షేత్రాల యాత్రను ప్రారంభిస్తాడు. కానీ ఎన్ని క్షేత్రాలు తిరిగినా అతనికి అంటుకున్న పాపం దూరం కాదు. చివరికి అతను శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కాలభైరవుడికి ఇలా చెబుతాడు, కాలభైరవ, నువ్వు శివుని పుత్రుడు కాబట్టి నువ్వు శివుడికి సమానం. నువ్వు పుట్టిందే బ్రహ్మ యొక్క అహంకారాన్ని అణిచివేయడానికి. అందుకోసం నువ్వు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం లేదు. నువ్వు కాశీకి వెళ్ళు. కాశీలో నువ్వు కాలు పెట్టిన వెంటనే నీ పాపమంతా నాశనమవుతుందని సలహా ఇస్తాడు. ఆయన సూచన ప్రకారం భైరవుడు కాశీని చేరుకుంటాడు. ఆశ్చర్యకరంగా కాశీని ప్రవేశించిన వెంటనే కాలభైరవుని చేతికి అంటుకున్న బ్రహ్మకపాలం అతని చేతి నుండి వేరుపడి నేలపై పడిపోతుంది. ఆ పవిత్ర స్థలాన్ని కపాల మోక్ష తీర్థమని పిలుస్తారు.
అదే స్థలంలో కాలభైరవ మందిరం నిర్మించబడింది. తరువాత కాలభైరవుణ్ణి చూసిన పరమశివుడు, కాలభైరవ, నువ్వు ఇక్కడే నివాసం ఉండి క్షేత్రపాలకుడిగా బాధ్యతలను స్వీకరించు. ఇక్కడ ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతే నాకు పూజలు జరుగుతాయి అని చెబుతాడు. అప్పటి నుండి కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు. కాలభైరవుడు భూమిపై అవతరించిన రోజును భైరవాష్టమి లేదా కాలభైరవాష్టమి అని జరుపుకుంటారు. అలాగే కాలభైరవాష్టకం జరిగితే సకల పాపాలు తొలగిపోతాయని, పీడలు నాశనమవుతాయని, మనలో ఉన్న క్రోధము, లోభము నాశనమవుతుందని, అంతర్గత శత్రువులు నాశనమవుతారని నమ్ముతారు. స్నేహితులారా, పురాణాల ప్రకారం సత్యయుగంలో బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతి శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో బృహస్పతి అనే పెద్ద యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ ద్వేషానికి కారణం దక్షుడికి అత్యంత ప్రియమైన కుమార్తె అయిన సతీదేవి శివుణ్ణి ఆరాధించేది మరియు తన తండ్రి ఇష్టానికి విరుద్ధంగా శివుణ్ణే వివాహం చేసుకుంది. ఒకసారి దక్షుడు తాను చేపట్టిన యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ తన కుమార్తె అయిన సతీదేవిని మరియు తన అల్లుడైన శివుడిని మాత్రం ఉద్దేశపూర్వకంగానే పిలవడు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం లభించనందుకు సతికి దుఃఖం కలిగిన, అది తన పుట్టింటి కార్యక్రమం కాబట్టి దానికి తప్పకుండా హాజరు కావాలని ఆమె బలంగా కోరుకుంటుంది. తన ఈ కోరికను ఆమె శివునికి తెలియజేస్తుంది. కానీ ఆహ్వానం లేని చోట శివుడికి వెళ్ళడం ఇష్టముండదు. అయినా సతీదేవి ఆ యజ్ఞానికి ఎలాగైనా హాజరు కావాలని పట్టుబడుతుంది. వేరే దారి లేక శివుడు కూడా ఒప్పుకుంటాడు. శివుని అనుమతితో సతీదేవి తన తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరుతుంది. సతీదేవి యజ్ఞం జరిగే స్థలానికి చేరుకున్నప్పుడు ఆమె రాకను చూసిన దక్షుడు సంతోషించడు. బదులుగా అందరి ముందు ఆమెను నిరాకరించి అవమానిస్తాడు. అంతేకాకుండా ఆమె భర్త అయిన శివుడిని కూడా నిందిస్తాడు, అవమానాలు పాలు చేస్తాడు. ఆమె ఆ మాటలను విని భరించలేదు. తన తండ్రే తన భర్తను దూషించడాన్ని సహించలేని సతీదేవి ఆ యాగపు అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ వార్త తెలిసిన శివుడికి అసహనీయమైన కోపం వస్తుంది. అప్పుడు శివుడు తన జుట్టు జడ నుండి కాలభైరవుడిని సృష్టిస్తాడు. ఆయనను వెంటనే దక్షయజ్ఞం జరిగే ప్రాంతానికి పంపి ఆ యజ్ఞాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఆజ్ఞాపిస్తాడు. కాలభైరవుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి అహంకారి అయిన దక్షుని తలను నరికివేస్తాడు. ఈ విధంగా సతీదేవి ఆత్మహత్య చేసుకుంటుంది. దక్షయజ్ఞంలో ప్రతీకారంగా శివుడు కాలభైరవుడనే ఉగ్రరూపాన్ని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాలభైరవ ఉగ్రరూపాన్ని పూజిస్తే మనలో ఉండే అంతర్గత శత్రువుల నుండి, బాధ, పీడల నుండి విముక్తి అవుతుందని నమ్మకం. ప్రతిరోజు కాలభైరవాష్టకం చదవడం వల్ల రుణ బాధలు, గ్రహ పీడిత బాధలు తొలగిపోతాయి. ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ కాలభైరవాష్టకాన్ని వీలైనన్ని సార్లు, వీలైతే 108 సార్లు, లేకుంటే వీలైనన్ని సార్లు చదవండి. ఎలాంటి బాధలున్నా ఇలాగే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాలభైరవ అనుగ్రహం కోసం కామెంట్లో జై కాలభైరవ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.